పండగలకి జనవరి ఫస్ట్కి సంక్రాంతికి రంగులు వేసుకుంటాం కదా, వాటిలో ఇంట్లోనే తయారు చేసుకుంటానికి రంగులు నేను తయారు చేస్తున్నాను. మన కోటా బియ్యం రవ్వతోనైనా చేయొచ్చు, లేదంటే ఇడ్లీ రవ్వ, ఇడ్లీకి వేసుకునే రవ్వతో చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. కొద్దిగా కావాలంటే కొద్దిగా, మరింత కావాలంటే మరింత. నేను కొద్దిగా చేస్తున్నాను. కప్పు పోసాను. కొంచెం పసుపు వేసి కలుపుతున్నాను. నేను పసుపు కలర్ కలుపుతున్నాను. అలా కలుపుకోవాలి. పచ్చగా కావాలనుకుంటే ఒక రవ్వ ఎక్కువ వేసుకోవాలి. నీళ్ళు ఒక స్పూను. ఉండవకుండా పొడి పొడిలాడితే కలుపుకోవాలి. ఎల్లో కలరు మళ్ళంటే ఇంకా వేసుకుంటే ఇంకా కలర్ వస్తుంది. మాకు సరిపోతుంది. ఇది ఇంకో కలర్ కలుపుకుంటున్నా. ఇది కుంకుమ. ఇది ఎరుపు రంగు కుంకుమతో తయారు చేస్తుంది. కొద్దిగా వాటర్. ఈ కప్పుతో కప్పున్నర పోస్తున్నాను. కలర్ కలుపుకోవాలి. ఇలా గ్రీన్ బాగా గ్రీన్ కాకుండా ఇట్లా కలుపుకుంటే అదొక కలరు. ఇది బియ్యం పిండి. దీంట్లో బ్లూ కలర్ వేసి కలుపుతున్నా చూడండి. వరిపిండి బట్టలకి వేసుకునే బ్లూ కలిపి ఇలా వచ్చింది. ముగ్గులు వేసుకుంటే కలర్స్ సూపర్గా ఉంటాయి. ఈ కలర్లో నీడనే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే చక్కగా ఉంటుంది. ఒక గంట ఆరితే చక్కగా వేసుకోవటానికి బాగుంటుంది. ఇలా మీ కలర్స్లు మీకు నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేసుకుని చక్కగా పండగలకి ముగ్గుల్లో వేసుకుని బాగా మంచి కలర్ ఉంటుంది. మా ఛానల్ పల్లెటూరి వంట చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.